ఫెంగల్ తుఫాన్ అటు ఆంధ్రప్రదేశ్ని ఇటు తమిళనాడుని వణికిస్తూ ఉంది. ఫెంగల్ తుఫాన్ కన్నా ముందు ఆంధ్రప్రదేశ్కి మరో తుఫాన్ వచ్చింది. ఆంధ్రప్రదేశ్లోని కాకినాడ పోర్టుకి మరొక తుఫాన్ వచ్చింది. గంటకి 90 నుంచి 100 కిలోమీటర్ల వేగంతో వీచిన గాలులతో పోర్టు గజగజ కూడా వణికిపోయింది. దీంతో దేశమంతా కూడా ఒక్కసారిగా అప్రమత్తమైంది. సోషల్ మీడియా అంతా కూడా సీజ్ ద షిప్ అనే డైలాగుతో హోరెత్తిపోయింది. కాకినాడ పోర్ట్ అధికారులు ఆ తుఫాను దెబ్బకి వణికిపోయారు. పౌర సరఫరాల శాఖ అధికారులు చిగురుటాకుల్లాగా గజగజ వణికిపోయారు. ఇక రేషన్ మాఫియా ముఠా, ఆ ముఠాలోని సభ్యులంతా కూడా సీజ్ ద షిప్ కాదు, ముందు ఈ పవన్ కళ్యాణ్ సీజ్ చేయండి బాబోయ్ అని వణికిపోయిన పరిస్థితి ఉంది. ఆ తుఫాను పేరే చెప్పా కదా, పవన్ కళ్యాణ్. ఆ తుఫాను పేరే పవన్ కళ్యాణ్. సాధారణంగా మనం సినిమాలో చూస్తూ ఉంటాం, ముఖ్యమంత్రులు, డిప్యూటీ ముఖ్యమంత్రులు, మంత్రులు, ఐఏఎస్ అధికారులు, ఐపీఎస్ అధికారులు ఇలాంటి రేషన్ మాఫియా పైన, లేదంటే అండర్ వరల్డ్ డాన్ల పైన అవినీతి అక్రమాలకు సంబంధించి సడన్గా ఆకస్మిక తనిఖీలు చేయడం, అధికారులకు వార్నింగ్ ఇవ్వడం, అక్కడికక్కడే అధికారులను సస్పెండ్ చేయడం, ఎడాపెడా వాళ్ళ 2 చెంపలు వాయించటం, ఇదంతా కూడా చూస్తూ ఉంటాం. సాహసోపేతంగా సినిమాల్లో హీరోలు ఏం చేస్తారంటే సముద్రాల్లోకి వెళ్ళిపోతారు, మాఫియా డాన్లకు సంబంధించిన స్థావరాల్లోకి వెళ్ళిపోతారు, అంటే దేన్ని లెక్క పెట్టకుండా వెళ్ళిపోతారు. ధైర్య సాహసాల్ని, నీతిని, నిజాయితీని ప్రదర్శిస్తూ ఉంటారు. సినిమాలో చూస్తూ ఉంటాం. నిజ జీవితంలో ఇలాంటివి జరగవు. బట్ సినిమా చూసినప్పుడు మనం అనుకుంటాము, అరే నిజంగానే నిజ జీవితంలో ఇలాంటి అధికారి ఉంటే బాగుండేదే, ఇలాంటి నాయకులు ఉంటే బాగుండేదే, ఎందుకు వీళ్ళు సినిమాల్లో మాత్రమే ఉంటారు, నిజ జీవితంలో ఎందుకు ఉండరు? నిజ జీవితంలో ఎందుకంటే అవినీతి అక్రమాల్లో అందరూ కూడా భాగస్వాములు కాబట్టి. తిలా పాపం తలాపిడికల్లాగా రాజకీయ పార్టీల నాయకులు, అధికార పార్టీల నాయకులు, అలాగే అధికారులు, వ్యవస్థలు అన్నీ కొమ్మక్కైపోయి ఉంటాయి కాబట్టి సినిమాలో మాత్రమే అలాంటివి చూస్తూ ఉంటాం. అందుకనే చప్పట్లు కొడతాం. నిజ జీవితంలో జరగవు కాబట్టి కనీసం సినిమాలోనే చూసి ఆనందపడతాం కాబట్టి. బట్ ఇప్పుడు నిజంగానే చప్పట్లు కొట్టించుకుంటూ ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు. అది సినిమా ఒకటి వస్తూ ఉంది, ఓజీ అని, ఒరిజినల్ గ్యాంగ్స్టర్ అని. నిన్న కాకినాడ పోర్టులో పవన్ కళ్యాణ్ గారిని చూశాక ఓఎల్ అనుకోవచ్చేమో, ఒరిజినల్ లీడర్, ఓఎల్ ఒరిజినల్ లీడర్ అనొచ్చేమో. 2 నెలల నుంచి ఆయన కాకినాడ పోర్టుని తనిఖీ చేయడానికి చూస్తూ ఉంటే మీరు రావద్దని చెప్తా ఉన్నారట. మీరు వస్తే 10,000 మంది రోడ్డున పడతారు. అంటే ఇది రేషన్ మాఫియాలో ఉన్నోళ్ళు అనమాట. వాళ్ళపైన జాలి చూపిస్తూ ఉన్నారు. 10,000 కుటుంబాలు, 10,000 మంది జీవితాలు చిన్నాభిన్నం అవుతాయి, మీరు రావద్దు అని. 2 రోజుల క్రితం కాకినాడ కలెక్టర్ వెళ్ళి స్టెలా అనే షిప్లో 650 టన్నుల రేషన్ బియ్యం, పశ్చిమ ఆఫ్రికా దేశాలకు ఎగుమతి చేయడానికి సిద్ధంగా ఉన్న బియ్యాన్ని ఆయన పట్టుకున్నారు. దాన్ని తనిఖీ చేయడానికి పవన్ కళ్యాణ్ వస్తూ ఉంటే మెసేజ్ల మీద మెసేజ్లు, కాల్స్ ఇవన్నీ కూడా చేసి ఆయన అడ్డుకోవడానికి ప్రయత్నం చేశారు. అయినప్పటికీ పవన్ కళ్యాణ్ గారు వినకుండా కాకినాడ వచ్చారు. కాకినాడ వచ్చాక ఎక్కడో 9 కిలోమీటర్ల దూరంలో ఉంది ఆ షిప్. 9 కిలోమీటర్లు వెళ్ళాలంటే ఇక్కడ ప్రత్యేక బోట్లో వెళ్ళాలి. ఈ కారణం చూపించి ఎక్కడో దూరంలో ఉందండి, ఇక్కడి నుంచే చూడండి తనిఖీలు, ఇక్కడి నుంచే చేయండి తనిఖీలు, మీరు వెళ్ళకూడదండి, తుఫాను వస్తూ ఉంది, సముద్రం అల్లకల్లోలంగా ఉంది అన్నా కూడా వినకుండా ఆయన ప్రత్యేక బోట్లో 9 కిలోమీటర్ల సముద్రంలో ప్రయాణించి వెళ్ళి అక్కడ తనిఖీ చేశారు. ఆ షిప్ని తనిఖీ చేశారు, ఆ రేషన్ బియ్యాన్ని తనిఖీ చేశారు. అక్కడ కూడా ఆ రేషన్ బియ్యాన్ని చూపించకుండా అటు ఇటు తిప్పుతూ ఉన్నారట. అది కూడా పవన్ కళ్యాణ్ గారే స్వయంగా చెప్పారు. దీంతో ఆయన సీజ్ ద షిప్, వెంటనే ఆ షిప్ని షీట్ చేయండి అని ఎప్పుడైతే ఆదేశాలు జారీ చేశారో ఒక్కసారిగా దేశవ్యాప్తంగా కాకినాడ పోర్టు గురించి, కాకినాడ పోర్టులో రేషన్ మాఫియా దందా గురించి, అలాగే కాకినాడ పోర్టులో ఉన్న డొల్లతనం, భద్రతలో ఉన్న డొల్లతనం గురించి దేశమంతటికీ కూడా తెలిసింది. బహుశా ఒక డిప్యూటీ ముఖ్యమంత్రి హోదాలో ఈ విధంగా పోర్టుని తనిఖీ చేయడం, 9 కిలోమీటర్ల సముద్రంలో వెళ్ళి షిప్లో తనిఖీలు నిర్వహించడం బహుశా భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇంతవరకు ఏ డిప్యూటీ ముఖ్యమంత్రి నిర్వహించలేదు. ఆ రికార్డ్ని పవన్ కళ్యాణ్ గారు సొంతం చేసుకుంటూ ఉన్నారు. సో రకరకాల చర్చ నడుస్తూ ఉంది. అరే ఆయన డిప్యూటీ ముఖ్యమంత్రి కదా, పోర్టులో తనిఖీ చేసే అధికారం ఆయనకు లేదు, షిప్పులో తనిఖీ చేసే అధికారం ఆయనకు లేదు, పోర్టు అధికారుల అనుమతి లేకుండా ఆయన రాకూడదు, ఇలాంటివి నడుస్తూ ఉన్నాయి. ఇలా మడిగట్టుకుని కూర్చుంటే కుదరదు కదా, ఎవరో ఒకరు స్టెప్ తీసుకోవాలి కదా. మీ పరిధి ఇక్కడ వరకు అంటే కాదు కదా. ఇప్పుడు ఆయన రాజకీయ పార్టీ నాయకుడు కాదు, ప్రభుత్వంలో డిప్యూటీ ముఖ్యమంత్రిగా ఉన్నారు, ప్రభుత్వంలో పెద్దగా ఉన్నారు, రాష్ట్రాన్ని పాలించే నాయకుల్లో ఒకరిగా ఉన్నారు. సో ఆయన ఎక్కడికైనా వెళ్ళొచ్చు. సో అవన్నీ ఓకే, ఆ పోర్టుల అనుమతుల వ్యవహారం ఇదంతా పక్కన పెడితే
కాకినాడ పోర్టులో పవన్ కళ్యాణ్ గారి తనిఖీల్లో బయటపడిన ఒక 3 ముఖ్యమైన అంశాలు ఖచ్చితంగా మనం డిస్కస్ చేసుకుని తీరాలి. ఆయన ఏం తనిఖీ చేశారు? రేషన్ బియ్యాన్ని తనిఖీ చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 43 రూపాయలకు కొని కేజీ బియ్యం ఫ్రీగా ఇస్తూ ఉన్నాయి, రేషన్ పంపిణీ చేస్తూ ఉంది. కానీ ఆ 43 రూపాయలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఖర్చు పెట్టి ఫ్రీగా ఇస్తుంటే చాలామంది ఏంటంటే ఆ బియ్యం తినలేక, ఇలాంటి విషయాలు ఎక్కువ మంది మాట్లాడరు, కొంచెం ఆలోచిస్తారు. ఎందుకంటే అవి ముక్కిపోయి ఉంటాయి, తినడానికి అంత సౌకర్యంగా ఆ బియ్యం ఉండవు కాబట్టి చాలామంది అమ్మేసుకుంటారు. ఆ అమ్మేసుకున్నదే రేషన్ మాఫియా పండగ చేసుకుంటూ ఉంది. రేషన్ మాఫియా ఈ తూర్పుగోదావరి జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లా ఇలాంటి రైస్ మిల్లులకు ఆ బియ్యాన్ని తీసుకొచ్చి కొంతమంది దళారుల ద్వారా అక్కడ రహస్యంగా ఆ బియ్యాన్ని పాలిష్ పట్టి ఆ ముక్కు వాసనతో పోగొట్టి రకరకాల రంగుల బస్తాల్లో ప్యాకుల్లో నింపి పశ్చిమ ఆఫ్రికా దేశాలకి, ఇండోనేషియాకి, చైనాకి అమ్ముకుంటూ ఉన్నారు. చాలా తక్కువ మంది మాత్రమే, కడు పేదవాళ్ళు మాత్రమే, బీదవాళ్ళు మాత్రమే ఇప్పటికీ రేషన్ బియ్యాన్ని అక్కడో ఇక్కడో తింటూ ఉన్నారు తప్పించి చాలామంది 90% మంది రేషన్ బియ్యం తినడం లేదు, అమ్మేసుకుంటూ ఉన్నారు. ఇవి ఏదో 6 రూపాయలకో 10 రూపాయలకి ఇచ్చేస్తారు, అక్కడ రేషన్ డీలర్కో మరొకరికో అమ్మేస్తారు. సో వాటిని పాలిష్ చేసి 70 రూపాయలకి ఆఫ్రికా దేశాల్లో, ఇతర దేశాల్లో అమ్ముకుంటూ సొమ్ము చేసుకుంటూ ఉన్నారు. సో అలాంటప్పుడు 90% మంది తిననప్పుడు ఏం చేయాలి? ప్రత్యామ్నాయ మార్గం చూడాలి. మరింత నాణ్యమైన బియ్యాన్ని ఇవ్వడమో, లేదంటే దాని ద్వారా నగదును బదిలీ చేయడమో, లేదంటే మరొక వస్తువు ఇవ్వడమో చేయాలి. సో అలాంటి చర్చకి పవన్ కళ్యాణ్ గారు తెరతీశారు. అంటే రేషన్ మాఫియా ఆగడాలు, రేషన్ మాఫియా దందాన్ని బయటపెట్టడంతో పాటు రేషన్ బియ్యం సరఫరా చేయాలా వద్దా అన్న అంశం పైన కూడా దేశవ్యాప్తంగా చర్చ జరిగేలాగా చేశారు. ఇది మొదటి అంశం. ఇక రెండో అంశం ఏంటి? ఉగ్రవాదులు. ప్రతిరోజు కూడా కాకినాడ పోర్టుకి ఒక 1000 నుంచి 1100 లారీల్లో రేషన్ బియ్యం వస్తూ ఉంటే తనిఖీ చేయడానికి ఎంతమంది సిబ్బందో తెలుసా? 11 మంది సిబ్బంది ఉన్నారు. 11 మంది మాత్రమే. అంటే 100 లారీలకి ఒక్క భద్రతా సిబ్బంది చేయగలడా? ఒక్క మనిషి 100 లారీలు తనిఖీలు చేయగలడా? 1100 లారీలకి 11 మంది సిబ్బంది అంటే ఆయన చెప్పినట్లుగా ముంబై మీద కసబ్ అటాక్ చేశాడు. ఎలా చేశాడు? సముద్రం ద్వారానే వచ్చి బోట్లలో ముంబై పైన దాడి చేసి మారణ హోమం సృష్టించారు కసబ్బు, ఇతర ఉగ్రవాదులందరూ కూడా. ఒకవేళ అలా కాకినాడ పోర్టుని అడ్డాగా చేసుకుని ఎవరైనా ఉగ్రవాదులు దాడి చేస్తే ఎవరు ఆపుతారు? 1100 లారీలకి 11 మంది సిబ్బంది అంటే 11 మంది ఉగ్రవాదులు గన్నులు వేసుకుని వచ్చేస్తే, బాంబులు వేసుకుని వచ్చేస్తే ఏం చేయగలరు? ఇది వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా, అరే ఎందుకు జరుగుతుందిలే, కాకినాడలో ఎందుకు వస్తారు ఉగ్రవాదులు, మరీ పవన్ కళ్యాణ్ గారు ఎక్కువ మాట్లాడుతూ ఉన్నారు, మరీ ఊహాతీతంగా మాట్లాడుతూ ఉన్నారంటే ముంబైలో ఎవరన్నా అనుకున్నారా? ఎక్స్పెక్ట్ చేశారా? గోకుల్ చాట్లో హైదరాబాద్లో ఎవరన్నా ఎక్స్పెక్ట్ చేశారా? ఎవరు చేయలేదు కదా. జరిగింది. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. ఉగ్రవాదులు రావడానికి సరైన మార్గం ఇప్పుడు సముద్ర మార్గమే, పాకిస్తాన్ నుంచో మరొక చోట నుంచో. సో అలాంటి ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమైన పోర్ట్ అయిన కాకినాడ పోర్టులో ఇలా ఉంది భద్రత. ఇది దేశ భద్రతకు సంబంధించిన అంశం. ఇది రెండో అంశం. ఆయన చెప్పారు కదా, ఆర్డిఎక్స్, గన్నులో, బాంబులో ఇలా రేషన్ బియ్యాన్ని సరఫరా చేస్తూ ఉంటే ఎవడ పట్టించుకోవట్లా, ఏ వ్యవస్థ పట్టించుకోవట్లా. ఇలా ఉగ్రవాదులు వచ్చేస్తే ఈ విధంగా వాటిని కూడా దిగుమతి చేసుకోవడం, ఎగుమతి చేసుకుంటూ ఉంటే పరిస్థితి ఏంటి అని. ఇది రెండో రకమైన చర్చ, ముఖ్యమైన చర్చ. ఇక మూడోది ఏంటంటే డ్రగ్స్, గంజాయి, డ్రగ్స్ సరఫరా కూడా ఎవరో పట్టించుకోవట్లేదు. ఏమో ఇప్పటిదాకా ఎంత జరిగిందో సరే, ఇప్పటిదాకా జరగలేదంటే జరగడానికి అవకాశం ఉంది కదా, ఖచ్చితంగా జరగడానికి అవకాశం ఉంది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో గంజాయి అడ్డాగా మారిపోయింది. దేశం అంతా గంజాయి అంటే ఆంధ్రప్రదేశ్ అని చెప్తా ఉంది. ఇంతకుముందు ఈ పేరు లేదు. ఈ 5 ఏళ్లలో అలాంటి ఘనకీర్తిని ఆంధ్రప్రదేశ్ మూటగట్టుకుంటూ ఉంది. సో అలా గంజాయి, డ్రగ్స్ సరఫరా చేయడానికి సో 3 అంశాలు ముఖ్యంగా ఇక్కడ ఆయన తీసుకొచ్చారు. రేషన్ మాఫియా, దేశ భద్రత, డ్రగ్స్, గంజాయి, ఈ వ్యవహారం అంతా కూడా దేశవ్యాప్తంగా చర్చ జరిగేలాగా చేశారు. సో పవన్ కళ్యాణ్ గారు ఒక ఆకస్మిక తనిఖీ చేస్తే ఇంత ఇంపాక్ట్, అది రాష్ట్రానికే పరిమితం కాల. 2 తెలుగు రాష్ట్రాల్లో రేషన్ మాఫియా, దేశవ్యాప్తంగా దేశ అంతర్గత భద్రత, పోర్టుల భద్రత, డ్రగ్స్ వ్యవహారం, వీటిపైన చర్చ నడుస్తున్న పరిస్థితి ఉంది. ఆయన వ్యాఖ్యలు కానీ అధికారులతో ఆయన మాట్లాడిన తీరు కూడా వీడియోలో బాగా వైరల్ అవుతూ ఉన్నాయి. సరే, ఇంత జరుగుతూ ఉంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కొత్తగా ఏమైనా బయటపెట్టారా అంటే లేదు. అందరికీ తెలుసు ఎవరెవరు రేషన్ బియ్యాన్ని సరఫరా చేస్తూ ఉన్నారు, ఆ దందా ఎవరు నిర్వహిస్తూ ఉన్నారు, ఎవరు వందల వేల కోట్ల రూపాయలు సంపాదించుకుంటారో అందరికీ తెలుసు. కాకపోతే తిలాపాపం తలాపిడికడు అధికారుల దగ్గర నుంచి, వ్యవస్థల దగ్గర నుంచి, రాజకీయ పార్టీల నాయకుల దగ్గర నుంచి అందరూ కూడా ఈ పాపంలో భాగస్వాములు.
ఈ పేదలకు అందే బియ్యాన్ని తినడంలో పందికొక్కులాగా వీళ్ళందరూ భాగస్వాములు. అందరికీ లంచాలు, అందరికీ కమిషన్లు కాబట్టే అంతా తెలిసినా కూడా తెలియనట్టు నిద్ర నటిస్తూ ఉంటారు. అప్పుడప్పుడు పట్టుకుంటారు పౌర సరఫరాల శాఖ అధికారులు. మనం ఎప్పటి నుంచో చూస్తూనే ఉంటాం. ఏదో చిన్న వ్యాన్లోనో ఆటోలోనో వెళ్తూ ఉంటే ఇదిగో 50 కేజీలు రేషన్ బియ్యం పట్టుకున్నాం, 100 కేజీలు రేషన్ బియ్యం పట్టుకున్నాం అని చెప్పేసి అని 50-100 కేజీలకు ఒక 10 మంది ఆఫీసులో కలిపి ఫోటో దిగి ప్రశ్నిస్తారు. ఇదిగో మేము చూసామా ఎంత పట్టుకున్నాము అని. అంటే ఎలా ఉంటుందంటే ముందు నుంచి చీమ పోకూడదట, వెనక నుంచి ఏనుగు పోయినా పర్లేదు, అలాగే ఉంది. 650 టన్నులు సీజ్ చేశారు షిప్లో. గత 5 సంవత్సరాల కాలంలో సుమారుగా 1000 కోట్ల రూపాయల రేషన్ బియ్యాన్ని ఇతర దేశాలకు సరఫరా చేసినట్లు. అంతకుముందు 4-5 దేశాలకు పంపించేవాళ్ళు, ఇప్పుడు 14 దేశాలకు పంపిస్తూ ఉన్నారు. అంటే రేషన్ బియ్యమేనా, మిగతా బియ్యం వెళ్ళవా అంటే చాలా కంపెనీలు ఉన్నాయి. మామూలు బియ్యం కూడా వెళుతుంది, అది వేరు. మామూలు బియ్యం ఇతర దేశాలకి కాకినాడ నుంచి పోటీ నుంచి అన్ని అనుమతులు తీసుకుని ఆయా కంపెనీలు సరఫరా చేస్తాయి, ఎగుమతి చేస్తాయి. బట్ రేషన్ బియ్యం దందా వేరు. ఒక పక్క అది జరుగుతూ ఉంది, అంతకంటే ఘనంగా ఎక్కువగా ఇది కూడా జరుగుతూ ఉంది. సో ఇలా తిలాపాపం తలా పిడుకులు, ఇది పెద్ద మాఫియా. అందరూ భాగస్వాములు ఉన్నారు. తేనె తుట్టి లాంటిది ఇది. అలాంటి తేనె తుట్టెనే పవన్ కళ్యాణ్ గారు కదిపారు. ఆల్రెడీ ఒక డిఎస్ఓ పైన వేటు పడింది. ఎస్పీ గారు పవన్ కళ్యాణ్ గారు వస్తుంటే మరి సెలవు పెట్టుకుని వెళ్ళిపోతూ ఉన్నారట, మరి ఎందుకో తెలియదు. ఇంకా కూటమి ప్రభుత్వంలో చాలామంది అధికారులు పాత పార్టీ పాలన ఆ భ్రమంలోనే ఆ కళల్లోనే ఉన్నట్టున్నారు. అరే కూటమి ప్రభుత్వం కదా అధికారంలోకి వచ్చింది, రాష్ట్రానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, రాష్ట్రానికి డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, రాష్ట్రానికి విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు, హోంమంత్రి అనిత గారు అని ఇంకా వీళ్ళకి రావడం లేదు, వీళ్ళకి మెదడులోంచి పోవడం లేదనుకుంటా చాలామంది అధికారులకి. సో మొత్తంగా పవన్ కళ్యాణ్ గారి వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి, ఆయన తనిఖీకి కూడా వైరల్ అయింది. మోదీ గారితో కూడా అలాగే హోంమంత్రి అమిత్ షా గారితో కూడా ఈ అంశం పైన చర్చిస్తాను, లేఖలు రాస్తాను అన్నారు. మరి అక్కడ దాకా వెళుతుందా, లేదంటే మాఫియా అంతా రంగంలోకి దిగి పర్యటనలకు అలాగే తనిఖీకి మాత్రమే పవన్ కళ్యాణ్ గారిని పరిమితం చేస్తారా, ఆయన ఏమైనా సీజ్ చేస్తారా, లేదు అంటే దీన్ని వదలకుండా పవన్ కళ్యాణ్ గారు, మనోహర్ గారు, చంద్రబాబు నాయుడు గారు కూడా చర్చించి ముందుకెళ్తా ఉన్నారు కదా, మరి ఏ విధంగా నిర్ణయం తీసుకుంటారో వేచి అయితే చూడాలి. ఈ వీడియో పైన పవన్ కళ్యాణ్ గారి కాకినాడ పోర్టు తనిఖీల పైన, దేశ భద్రత, రేషన్ మాఫియా, డ్రగ్స్ అంశాల పైన మీ అభిప్రాయాన్ని కూడా ఏమనుకుంటా ఉన్నారు? ఆయన తనిఖీ చేయాలా వద్దా? కమెంట్ రూపంలో తెలియచేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి.